నేను మీ చప్పి రవిశంకర్. మాలలు ఏ పార్టీ వైపు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా మాలల జనాభా ఉందని చెప్పేసి మాలలందరూ, మాల నాయకులందరూ నొక్కి ఒక్కానిచ్చి బల్లగుద్ది చెబుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా మాలలు 1,000,000 మంది ఉన్నాము అని. అయితే ఈ మాలలకే ఎందుకు అన్యాయం జరుగుతుంది? ఈ మాలల్లో ప్రశ్నించే తత్వం ఎక్కువ ఉందనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కీని ఎందుకని ఈ మాలలు అనుసరించడం లేదు? రాజ్యాధికారానికి ఎందుకు వెళ్ళటం లేదు? ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను ఏ ఏ పార్టీలు అనుకూలంగా ఉన్నాయి? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలలు ఎక్కువ జనాభా ఉన్నారు కదా, మీ ఓట్లు మీ వారికి వేసుకోవచ్చు కదా, ఎందుకని మీరు వేసుకోలేకపోతున్నారు? ఈ రాష్ట్రంలో మాలల మీద దాడులు జరుగుతున్నాయి కదా, వీటన్నిటి కారణం మనం ఓటు అనే ఆయుధాన్ని సరిగా మనం ఉపయోగించడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ గణాంకాల లెక్కల ప్రకారం దాదాపు 70 లక్షల మంది మాలలు ఉన్నారు. వారిలో ఓటర్లుగా దాదాపు 55 లక్షల మంది ఓటర్లుగా ఉన్నారు మాలలు. సింగిల్ రాజీ ఈ మాలల ఓటింగు ఏ పార్టీలకైతే ఈ మాలల ఓటింగ్ పడితో ఆ పార్టీలు గెలుస్తాయి. అయితే ఈ రాష్ట్రంలో మాలలు రాజ్యాధికార దిశగా పయనించాలంటే మాల నాయకులు, మాల మేధావులు, మాల పెద్దలు, మాల జాతీయ అధ్యక్షులు, మాల రాష్ట్ర అధ్యక్షులు, మాల సంఘాలు, మాల ఇంటలెక్చువల్ ఫోరం మీరందరూ మన ఓటు అనే ఆయుధాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు అనే ఆయుధాన్ని ఎవరికి వేస్తున్నాం, ఎవరికి వేపించాలి, ఏ పార్టీలకు వేపించాలనే అంశం మీద నేను మాట్లాడి మీ ముందుకు వచ్చాను. ప్రియమైన అన్నలారా, అక్కలారా, మన ఓటు విలువైంది. మన ఓటుతోనే ఈ రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు. చాలామంది అనేక పార్టీలు ఉన్నాయి, ఏ పార్టీకి ఓటేయాలని చెప్పేసి అని వాళ్ళు కలత చెందుతున్నారు, మాట్లాడుతున్నారు. ఇంటికి ఒక పార్టీ ఉండొచ్చు, ఏం ఇబ్బంది లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ, టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం పార్టీ, పార్టీలన్నీ ఎస్సీ వర్గీకరణను అనుకూలిస్తూ, ఎస్సీ వర్గీకరణను సపోర్ట్ చేస్తూ ఆయా పార్టీలు తీర్మానం చేసింది. ఈ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి, కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి ఎస్సీ వర్గీకరణ చేసింది. అయితే ఈ రాష్ట్రంలో మాలలు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు, టీడీపీ పార్టీలో ఉన్నారు, టీడీపీ పార్టీలో ఉన్నారు, జనసేన పార్టీలో ఉన్నారు, జనసేన పార్టీలో ఉన్నారు, బీజేపీ పార్టీలో ఉన్నారు, బీజేపీ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మీరందరూ ఆయా పార్టీలో ఉండండి. అయితే ఓటింగ్ అనే ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆయా పార్టీలకి మనం ఓట్లు వేయకుండా, మన కుటుంబాలు ఓట్లు వేయకుండా, మన ప్రజలు ఓట్లు వేయకుండా ఏ అయితే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాయో ఆ పార్టీలకు ఓట్లు వేసే విధంగా మీరందరూ చైతన్యం తెస్తే ఆ రోజు మనం ఈ ఏపీ రాష్ట్రాన్ని కనీసం మన పార్టీలకి కనీసం ఒక 30 లక్షలు కానీ ఓటింగ్ చేస్తే ఈ రాష్ట్రంలో హంగు ఏర్పడిద్ది, మాల సత్తా తెలిసిద్ది. అయితే ఈ రాష్ట్రంలో అది చేయటం లేదు. ఎవరైతే ఏ పార్టీలు అయితే డబ్బులు ఇస్తున్నాయో ఆ పార్టీలకి మీరు ఆ పార్టీలతో ఉంటున్నారు. ఓకే, ఇప్పుడు ఈరోజు డబ్బులు కావాలి ఖచ్చితంగా. అయితే మనం ఈరోజు మన పిల్లల భవిష్యత్తు అంధకారమయమవుతుంది కాబట్టి మన రాజ్యాధికారం వస్తే
మాలలు కానీ ఈ ఆంధ్ర రాష్ట్రం పరిపాలిస్తే కుల మతాల భేదాలు లేకుండా సస్యశ్యామలంగా అందరికీ సమానత్వంగా మన హక్కులన్నీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హక్కులన్నీ మనం పొందుకోవచ్చు. అన్ని కులాల ప్రజలకు మనం మేలు చేసే దిశగా ఉండవచ్చు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే సత్తా మనకు ఉంది కాబట్టి, మన ఓటింగ్ శాతం పెద్దది కాబట్టి, మన ఓటింగ్ శాతాన్ని మన ఏవైతే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించిన ఆ పార్టీలకు వేయించగలిగితే ఆ రోజు మనం చైతన్యవంతం అవుతాం. అయితే ఖచ్చితంగా ఇది తూచే తప్పకుండా చేయాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్కి అని ఆయన ఎన్నోసార్లు చెప్పాడు. అయితే మనం కూడా మన రాజకీయ నాయకులు, మన మాల జాతీయ అధ్యక్షులు, మాల రాష్ట్ర అధ్యక్షులు, చాలామంది మన నాయకులు మీటింగుల్లో మైక్ పట్టుకుంటే పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్కి, రాజ్యాధికారానికి రాని జాతి అంతరించిపోతుంది, రాజ్యాధికారానికి రాని జాతి అంతరించిపోతుంది చాలామంది చెబుతూ ఉంటారు. కాకపోతే ఆచరణలో చేయరు. ఖచ్చితంగా ఇప్పుడు మనం ఈ రాష్ట్రంలో ఇక్కడ మాలలు హైయెస్ట్ జనాభా ఉన్నారు కాబట్టి మాలలందరూ మన ఓటింగ్ మీద మనం చైతన్యం రావాలి. ఈ చైతన్యం వస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మనం పరిపాలించే దిశగా ఉంటాము. ఖచ్చితంగా ఈ రాష్ట్రం మన ఓటు మనకి పడే విధంగా చైతన్యవంతులు, మేధావులు, మాల నాయకులు, మాల పెద్దలందరూ ఈ ఓటింగ్ శాతాన్ని మన ఓట్లు మన పార్టీలకు పడే విధంగా చేసుకుంటే ఎన్ని పార్టీలు ఉన్నా మనకి అవసరం లేదు. ఎన్ని పార్టీలు ఉండొచ్చు. మన ఓట్లు కానీ ఒక జిల్లా ఉంది, దాదాపు ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఈ ప్రకాశం జిల్లా ఒక 5 సీట్లో నుంచి ఉంటే కనీసం 5 సీట్లలో ఒక 2 లక్షల మంది మనకి మాలలు ఓటింగ్ కానీ వేయగలిగితే ఈ ప్రకాశం జిల్లా మొత్తం మీద అట్లా 10 జిల్లాలు 10 రెళ్ళు 20 లక్షల ఓటింగ్ మనం చీల్చినట్టు ఉంటాం. కాబట్టి ఈ విధంగా మనం చైతన్యం తెచ్చుకుంటే రానున్న రోజుల్లో ఈ రాష్ట్రాన్ని మనం అవలేలంగా పరిపాలన చేయొచ్చు. అయితే దాడులు జరుగుతున్నాయి, దాడులు కూడా మనం ఆపొచ్చు. ఎందుకంటే అప్పుడు ఈ కుహానా రాజకీయ పార్టీలని మన దగ్గరికి వస్తారు. ఎందుకంటే మన ఓటింగ్ శాతం మన పార్టీలకు వచ్చినాయి కాబట్టి మన చుట్టూరు వాళ్ళు తిరుగుతూ ఉంటారు కాబట్టి మనం ఏదైనా మనకు సాధ్యం అవుతుంది. ఒకసారి మిత్రులారా ఆలోచించండి, అన్నలారా ఆలోచించండి. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు కొనసాగించడం చాలా సులువు. అయితే మనమే అడుగులు వేయటం లేదు. అయితే ఏ పార్టీలు అయితే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాయో ఆ పార్టీలని మనం దగ్గరికి తీసుకోవాలి. ఆ పార్టీలకు మనం ఓట్లు వేసేదే ఉంటే ఖచ్చితంగా మనం ఈ రాష్ట్రాన్ని పరిపాలించే శక్తి ఉంటుంది. ఈ రాష్ట్రంలో మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పాడో మనం అది పరిపాలించవచ్చు, మనం శాసించవచ్చు. మీరు వెళ్ళి మీ ఇంటి ముందు మీ గోడల మీద రాసుకోండి, మేము ఈ దేశాన్ని రానున్న రోజుల్లో పరిపాలిస్తున్నాం అని చెప్పి రాసుకోండి అని చెప్పాడు. అది ఖచ్చితంగా మనం ఆ కళ నెరవేరవచ్చు. ఇది కళ కాదు. ఖచ్చితంగా మన ఓటింగ్ శాతాన్ని మనం పెంచుకుంటే వీళ్ళందరూ ఈ రాజకీయ పార్టీ నాయకులందరూ మన దగ్గరికి వచ్చి మన అవసరాలు ఏందో అడిగి వాళ్ళు మనం తెలుసుకుంటారు. కాబట్టి కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కొడితే వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలేసి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నాం, తెలుగుదేశం పార్టీ కొడితే మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్తున్నాం. కానీ ఈ 2 పార్టీలు తప్పితే మన మిగతా పార్టీలు మన పార్టీలు మనం చైతన్యపరచడం లేదు. మన పార్టీల్లోకి మన పార్టీలను బలోపేతం చేయడంలో మన పార్టీలో చేరిపెట్టడం లేదు. ఎందుకంటే నవ్వుతున్నారు. ఎన్ని పార్టీలు ఏమని చేస్తాను, ఎన్ని పార్టీలని పెట్టుకోవచ్చు. దాదాపు 100 పార్టీలు ఉన్న 150 పార్టీలు పెట్టుకోవచ్చు. ఈ పార్టీలన్నింటినీ మన ఓటింగ్ మనకి ఇస్తే ఇతర పార్టీలకి ఇవ్వకుండా ఉంటే ఖచ్చితంగా మనమే ఈ రాష్ట్రంలో మేము ఎంత మెజారిటీ జనం ఉన్నాం, ఎంత పాపులేషన్ అనేది ఒక సంకేతం వెళ్ళిద్ది. రానున్న రోజుల్లో రాబోయే ఎలక్షన్లో మీరందరూ ఈ విధంగా కానీ మనం చేస్తే మాలలు ఏ పార్టీ వైపు, తెలుగుదేశం వైపు ఉన్నారా, వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు ఉన్నారా, లేకపోతే మాలలు పెట్టిన పార్టీ వైపు ఉన్నారని చెప్పేసి ఒక గణాంకాలు వెళ్తాయి. కాబట్టి మీరందరూ తెలుసుకోవాలి. ఈ రాష్ట్రాన్ని మనం పరిపాలించాలి. మనం పరిపాలిస్తేనే ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభాగ్యతత్వం జరుగుతుంది. ఖచ్చితంగా పెద్దలందరూ ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను ఏ పార్టీలు అయితే వ్యతిరేకిస్తున్నారో ఆ పార్టీలను ఆదరించండి, బలోపేతం చేయండి, సహకరించండి. ఓటు అనే ఆయుధాన్ని చైతన్యపరచండి. మన ఓటు మనకి వేసే విధంగా మీరందరూ చైతన్యపరచాలని చెప్పి మమ్మల్ని ప్రేమతో కోరుకుంటున్నాను. మాలలో ఏ పార్టీ వైపు మొగ్గు చూడాలి అనేది మీరే నిర్ణయించుకోండి.